దేశంలోనే మొదటిసారి కుల గణన సర్వే పూర్తి చేసి తెలంగాణ ప్రభుత్వం ఈరోజు అసెంబ్లీలో పెట్టింది. దాని మీద చర్చ కొనసాగించింది. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు వీరు వివిధ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా కులగణ సర్వేపై వారి అభిప్రాయాన్ని అసెంబ్లీలో చెప్పారు. ఇలా వాళ్ళ అభిప్రాయం ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుందా లేదా, ఎలా ముందుకు వెళుతుందని పక్కన పెడితే, దేశంలోనే మొదటిసారి కులగణన సర్వేని రూపొందించి దాదాపు 50 రోజుల పాటు సర్వే చేసి ఏ కులానికి చెందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వారి పర్సంటేజ్ ఎంత అనేది అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రోజు ఇది. ముఖ్యంగా ఈరోజు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి విడుదల చేసిన కుల గణన సర్వే రిపోర్ట్ని మేము అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఏ కులానికి చెందిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వాళ్ళ పర్సంటేజ్ ఎంత, జనాభా నిష్పత్తులు అనేది కూడా ఒక్కసారి మనం చూస్తే, దీంతోపాటు ప్రధానంగా ఈ సర్వే జరిగిన విధానం గురించి మనం మాట్లాడుకుంటే, కొంతమంది ప్రజా సంఘాలు, సామాజికవేత్తలు, మేధావులు వీళ్ళు ఇచ్చిన సూచనల ఆధారంగా ఈ సర్వే అనేది ముందుకు వెళ్ళింది. దీంతో ప్రధానంగా ఈ సర్వేలో కొన్ని ప్రశ్నలు అడిగారు. దాదాపు 57 ప్రశ్నలు ప్రధాన ప్రశ్నలు ఉంటే, అవి కాకుండా ఉప ప్రశ్నలు ఇవన్నీ కలిపి మొత్తం ఫీల్డ్లో 77 ప్రశ్నలు అడగడం జరిగింది. ఆ ప్రశ్నలు కూడా సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ అంశాలకు సంబంధించి, ఆ కులాల వివరాలకు సంబంధించి ఈ ప్రశ్నలు అడగడం జరిగింది. అంటే వారు దేనికి సమాధానం ఇస్తారు ఏంటనేది, కొన్ని సమాధానం ఇవ్వకుండా వేసే ప్రశ్నలు కూడా ఉన్నాయి. వాటితో కలిపి మొత్తం 77 ప్రశ్నలు అనేవి కూడా అడగడం జరిగింది. ఇలా ఈ సర్వే జరిగిన విధానం ఎలా జరిగిందంటే, 150 కుటుంబాలను కలిపి ఒక బ్లాక్గా తీసుకున్నారు. అలా ఒక బ్లాక్కి సంబంధించి ఒక ఎన్యూమరేటర్ని అయితే నియమించారు. ఈ ఎన్యూమరేటర్లు అందరూ కూడా ఒక 10 మంది ఎన్యూమరేటర్లకి ఒక సూపర్వైజర్ని పెట్టారు. ఆ ఎన్యూమరేటర్ ఎలా పనిచేస్తున్నాడు ఏంటనేది కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించడానికి సూపర్వైజర్లు అనేది పనిచేస్తారు. ఇలా మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 1,03,889 మంది ఎన్యూమరేటర్లు అనేది ఈ సర్వేలో పాల్గొన్నారు. వీరి మీద సూపర్వైజర్లు అంతా కూడా ఉండడం జరిగింది. ఒక 10 మందికి ఒక సూపర్వైజర్ ఉండడం జరిగింది. ఇలా సర్వేకి సంబంధించి సిబ్బంది వివరాలు ఎలా ఉన్నాయి, ఈ సర్వే గురించి ప్రధాన అంశాలు మాట్లాడుకుంటే, రాష్ట్రంలో సర్వే 6/11/2024 ప్రారంభమైంది. 25/12/2024 సర్వే పూర్తయింది. అంటే 50 రోజుల సమయం తీసుకున్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో సంబంధించి కుటుంబాలలో వారీగా, అంటే గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబాల వారీగా వివరాలు ఎలా ఉన్నాయంటే, 66,99,602 గ్రామీణ ప్రాంతాల్లో కుటుంబాలు ఉంటే సర్వేలో పాల్గొన్న కుటుంబాలు, నగర ప్రాంతాల్లో కుటుంబాలు వచ్చి 45,15,532 కుటుంబాలు ఇటు నగర ప్రాంతాల్లో ఈ సర్వేలో పాల్గొన్నాయి. మొత్తంగా కుటుంబాల వారీగా చూసినప్పుడు 1,12,15,134 కుటుంబాలు అనేవి ఈ సర్వేలో లిస్ట్ అవుట్ చేయడం జరిగింది, పాల్గొనడం జరిగింది. ఏదైతే హౌస్ లిస్టింగ్ చేసిన మొత్తం కుటుంబాల వివరాలు చూస్తే 1,71,71,457 కుటుంబాలను హౌస్ లిస్టింగ్ చేశారు. అవి కాకుండా, అంటే ఈ వివరాలు డేటా మొత్తం కూడా ఎవరెవరి దగ్గర అయితే డేటాలు సేకరించారో రాష్ట్ర వ్యాప్తంగా ఆ డేటా అంతా కూడా, అంటే ఎంత మొత్తం ఈ సర్వేలో పాల్గొన్నారంటే 96.9% మంది ఈ సర్వేలో పాల్గొన్నారు. అధికారులకు కానీ వాళ్ళ ఇంటి దగ్గరికి ఎవరైతే ఎన్యూమరేటర్ వస్తారో వారికి వివరాలు ఇచ్చారు. వారి శాతం 96.9% ఉంది. ఈ సర్వేలో పాల్గొనడం ఇష్టం లేని వాళ్ళు, ఈ సర్వేలో వివరాలు ప్రభుత్వానికి చెప్పడానికి ఇష్టం లేని వాళ్ళు, సర్వేలో పాల్గొన్న వారి సంఖ్య 3.1%గా ఉంది. అంటే వారి జనాభా ఎలా ఉందంటే 3,56,323 మంది ఈ సర్వేలో పాల్గొనలేదు. కులగణ సర్వేలో ఎలాంటి వివరాలు కూడా రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడానికి వాళ్ళు ఇష్టపడలేదనేది ఈరోజు విడుదల చేసిన నివేదికలు అయితే ప్రభుత్వం స్పష్టం చేసింది. ఒక్కసారి మనం ఆ డేటా గురించి మాట్లాడితే, సర్వే వివరాలు చూసినప్పుడు మొత్తం రాష్ట్రంలో 3,54,77,554 మందిని సర్వే చేయడం జరిగింది. సామాజిక వర్గాల లెక్కలు అనేవి వీరి ఆధారంగా బయటకు తీయడం జరిగింది. అంటే వీరు ఇచ్చిన సమాచారం ఆధారంగా వారిలో చూస్తే ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించి జనాభా 61,54,319 మంది ఎస్సీ జనాభా ఉన్నారు. అంటే వీరి శాతం 17.43% ఎస్సీ జనాభా శాతం ఉంది. అదేవిధంగా ఎస్టీ జనాభా వచ్చి తెలంగాణ రాష్ట్రంలో 37,05,929 మంది ఉన్నారు. అంటే వీరి శాతం 10.45%గా ఉంది ఎస్టీ జనాభా. బీసీ జనాభా వచ్చి, అంటే ముస్లింలు కాకుండా బీసీ జనాభా 1,64,09,179 మంది బీసీ జనాభా ఉన్నారు. అంటే మొత్తం ఓవరాల్గా జనాభా శాతంలో బీసీ జనాభా శాతం 46.25%గా ఉంది.
ఇప్పటికీ ఈ సర్వే ప్రధానంగా బీసీలకు సంబంధించి రిజర్వేషన్లు కులాల వారీగా ఏదైతే ఇప్పటివరకు ఆ బీసీ రిజర్వేషన్లు ఏవైతే అమలు చేస్తున్నారో దాన్ని పెంచాలా తగ్గించాలా అనే దానికి సంబంధించి ఈ సర్వే ప్రధానంగా కీలకంగా మారింది. ఈ సర్వేలో ఈరోజు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన రిపోర్ట్లో 46.25% బీసీ జనాభా ఉందని అధికారికంగా ఈరోజు అయితే వివరాలు వెల్లడించారు. అదేవిధంగా ముస్లిం మైనార్టీలు మొత్తం కూడా 44,57,012 మంది జనాభా ముస్లిం మైనార్టీలు ఉన్నారు. అంటే వీరి శాతం 12.56%గా ఉంది తెలంగాణ జనాభాలో. అదేవిధంగా ముస్లిం మైనార్టీలలో బీసీలు, ముస్లింలో ఓసీలు ఉంటారు, బీసీలు ఉంటారు కదా, అందులో బీసీలు వచ్చేసి ముస్లిం మైనార్టీలో 35,76,588 మంది ముస్లిం మైనార్టీలు ఉన్నారు బీసీలో. అంటే వీరి శాతం 10.8%గా ఉంది. అదేవిధంగా ముస్లిం మైనార్టీల్లో ఓసీ శాతం వచ్చేసి 8,80,424 మంది ముస్లిం మైనార్టీల్లో ఓసీలు ఉన్నారు. అంటే వీరి శాతం 2.48%గా ఉండే అతి తక్కువ శాతంగా చెప్పవచ్చు. అంటే బీసీలు 46.25%లో మొత్తం జనాభాలో ఎక్కువ శాతం ఉంటే అతి తక్కువ శాతం 2.48% ముస్లిం మైనార్టీలు ఓసీలు ఉన్నారు. అదేవిధంగా ఓసీల్లో వీళ్ళంటే మైనార్టీలు ముస్లింలు కాకుండా ఓసీలు వచ్చి 56,01,539 మంది ఓసీ జనాభా ఉన్నారు. అంటే మొత్తం జనాభాలో 15.79% ముస్లిం ఓసీ జనాభాగా చెప్పవచ్చు. ఓసీలలో ముస్లిం మైనార్టీలు, ఓసీల్లో ఎవరైతే ముస్లిం మైనార్టీలు ఉంటారో వారి జనాభా వచ్చి 8,80,429 మంది ఉన్నారు. అంటే 2.48%గా చెప్పవచ్చు. ముస్లిం మైనార్టీలు మినహా ఓసీలు ఎవరైతే ముస్లింలు కాకుండా ఉన్న ఓసీలకు సంబంధించి 47,21,115 మంది ఉన్నారు ఇది మొత్తం జనాభాలో. అంటే వీరి శాతం 13.31%గా చెప్పవచ్చు. ఇలా మొత్తంగా జనాభాలో చూస్తే నిష్పత్తుల వారీగా ఎవరు ఎంత ఉన్నారని మనం ఒకసారి బ్రీఫ్గా మాట్లాడుకుంటే అత్యధికంగా మొత్తం జనాభాలో బీసీలు, ఆ తర్వాత స్థానంలో మైనార్టీలు ఉన్నారు. 2.48% తక్కువ శాతం మైనార్టీలు ఉన్నారు. మొత్తంగా ఏ కులాలకు సంబంధించి ఎంత మొత్తం జనాభా ఉన్నారు తెలంగాణలో, వారి నిష్పత్తి ఎంత ఉందనేది కూడా ఈ కుల గణన సర్వే అనేది ఈరోజు అసెంబ్లీలో పెట్టడం, ఆ వివరాలు అనేది అధికారికంగా అసెంబ్లీలో వివరించడం, దీనికి ఒక చట్టబద్ధత తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ తొలి అడుగు వేసిందని చెప్పవచ్చు. రేవంత్ రెడ్డి సర్కార్ ఏదైతే రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారో కులాలు ఎవరు ఎంత ఉంటే వారికి అంత నిష్పత్తి రిజర్వేషన్ రావాలని, అది మొదటిసారి అడుగుపడింది తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో. మొత్తానికి ఇటు అధికార పార్టీ దీనికి సంబంధించి ఈ యొక్క విజయంగా భావిస్తుంది, ప్రతిపక్షం సహజంగా విమర్శలు చేస్తుంది. మరోపక్క చూస్తే ఇటు బీజేపీ కూడా సమర్థించాలా వద్దా అన్నట్టుగా వారి లెక్కలు వారు మాట్లాడుతున్నారు. ఇలా పార్టీలు రాజకీయాలు పక్కన పెట్టేస్తే మొదటిసారి దేశంలో కుల గణన సర్వే అనేది రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చి అసెంబ్లీలో పెట్టింది, ఒక చట్టబద్ధత తీసుకురాబోతుంది. ఈ సర్వే రిపోర్ట్లో కొన్ని విషయాలు మనం మాట్లాడుకుంటే, చివరగా ఈ సర్వే ద్వారా సేకరించిన డేటాను షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, వెనుకబడిన తరగతులు, రాష్ట్రంలోని ఇతర బలహీన వర్గాల వారి సంక్షేమానికి ఒక విధి విధానాలు రూపొందించడానికి మాత్రమే ఈ సర్వేని ఉపయోగించబోతున్నామని చెప్పి కూడా ముగింపులో రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది. మొత్తానికి ఈ కుల గణన సర్వే ద్వారా ఆయా కులాలు ఎంతమంది ఉన్నారు, ఎంత శాతం వారికి రిజర్వేషన్లు కల్పించాలి, వారు ఆర్థికంగా సామాజికంగా వెనకబడి ఉంటే ఏ విధంగా వారిని ముందుకు తీసుకురావాలనేది ప్రధాన ఉద్దేశంగా ఈరోజు సర్వే సాగినట్టుగా తెలిసింది. ఆ సర్వే ప్రధాన ఉద్దేశంగా కూడా కనిపిస్తుంది. ఏం జరుగుతుందో చూడాలి. ఈ సర్వే ఆధారంగా ఆయా వర్గాలు, ఆయా సామాజిక వర్గాలు కులాల వారీగా ఆర్థికంగా బలోపేతం అవుతాయా, లేదంటే రాజకీయ లెక్కల కోసమే, రాజకీయంగా ఆయా పార్టీలు ఎన్నికల్లో లబ్ధి కోసమే ఈ సర్వేల ద్వారా ముందుకు వెళుతున్నాయనేది కూడా భవిష్యత్తులో తేలబోతుంది. శేషు ఏబీపీ దేశం, అసెంబ్లీ, మీడియా పాయింట్, హైదరాబాద్.